ఢిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నష్టంలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టంలోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద ముగిసింది. ఇక అదేవిధంగా నిఫ్టీ కూడా 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద నిలిచాయి. ఇక ఈ వారంలో రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూశాయి. ఆధని ఎంటర్ప్రైజెస్, గ్రాసిక్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, ఇక హిన్కాలో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో, అదేవిధంగా హాస్పిటల్, ఇక శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాల్లో చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించిన ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతేకాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఇటుక నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్ల నష్టంతో 7,296.55 వద్ద ముగిసింది. ఇక అదేవిధంగా నిఫ్టీ కూడా 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద నిలిచాయి. ఇక ఈ వారంలో రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూశాయి. ఆధని ఎంటర్ప్రైజెస్, గ్రాసిక్ ఇండస్ట్రీస్, ట్రెంట్, అదేవిధంగా భారతి ఎయిర్టెల్, హిన్కాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను జాబితాలో చేరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతేకాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.